भारत माता की जय। भारत माता की जय। పూజ్య స్వామీజీ పాదపద్మములకు నమస్కారాలు. మాతృ సమానులైనటువంటి సోదరిమణి లక్ష్మీ ప్రసన్న గారు షాద్నగర్ శంషాబాద్ పరిసర ప్రాంతంలోని 15 కాలనీలకు సంబంధించినటువంటి హిందూ సమ్మేళనంలో పాల్గొంటున్నటువంటి మాతృమూర్తులు, అక్కలు, చెల్లెళ్ళు, పుర ప్రముఖులు, అన్నలు, తమ్ముళ్ళు, చిన్నారులారా, హిందూ సమ్మేళనం, హిందూ దేశంలో హిందూ సమ్మేళనం. హిందూ అంటే ఎవరు? హిందూ అనేటటువంటి శబ్దం మన నుంచి వస్తే మన యొక్క రోమాలు మొత్తం కూడా నిలబడి ఒక హృదయ స్పందన వచ్చి దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం నా జీవితాన్ని అంకితం చేయాలనేటటువంటి ఒక భావన కలిగేదే హిందుత్వం. ఇది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 100 సంవత్సరాల క్రితం ప్రారంభమైనప్పుడు చెప్పినటువంటి విషయం కాదు. బృహస్పతి పురాణంలోనే ఈ శబ్దం వచ్చింది. ప్రపంచం మొత్తం కూడా భగవంతుడు సృష్టించాడు. మనం కూడా చెప్తుంటాం ఈ దేశం భగవంతుడు సృష్టించిందని. మరి ప్రపంచం అంతా కూడా భగవంతుడు సృష్టించాడు కదా, ఈ హిందువులే ఎందుకు ఎక్కువ ఈ దేశం కోసం చెప్తారు? మనం ఒక ఇల్లు కట్టుకున్నాం, ఆ ఇంట్లో పవిత్రమైనటువంటి భగవంతునికి ఒక స్థానం ఇవ్వడానికి ఒక రూమ్ కడతాం. ఒక చిన్న ఇల్లు కట్టుకుంటాం డబ్బులు లేకపోతే. మన యొక్క వంటగదిలో ఒక చిన్న గూడును కడతాం, భగవంతుని యొక్క స్థానం ఇస్తాం. అట్లాగే భగవంతుడి విశాలమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత ఈ దేశంలో, ఈ భూమి మీద వచ్చి కొంతకాలం నివసించడం కోసం కావలసినటువంటి పవిత్రమైనటువంటి స్థలం ఏదైతే ఉన్నదో అలాంటి స్థలాన్ని ఎన్నిక చేసిందే భారతదేశం, అదే హిందూ దేశం. అలాంటి దేశంలో పుట్టినటువంటి మనమందరం కూడా ధన్యులం. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అత్యంత శ్రేష్టమైనది. అందులో హిందూ సమాజంలో పుట్టినటువంటి మనమందరం కూడా అత్యంత శ్రేష్ఠులం. ఇంతటి సనాతనమైనటువంటి ధర్మం భారతదేశం. నాకన్నా ముందు మాట్లాడినటువంటి సోదరిమణి గారు అనేక విషయాలు చెప్పారు. ఈ ధర్మం మీద, ఈ జాతి మీద, ఈ సంస్కృతి మీద, ఈ సనాతన ధర్మం మీద 7వ శతాబ్దం నుంచి దాడులు ప్రారంభమైనాయి. హూనులు వచ్చారు, శకునులు వచ్చారు, కుషానులు వచ్చారు, మొఘలాయిలు వచ్చారు, టర్కీలు వచ్చారు, ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది, డచ్ వాళ్ళు వచ్చారు, చిట్ట చివరన బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. ఈ దేశంలో ఉన్నటువంటి సంపదనన్నిటిని కూడా కొల్లగొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఈ దేశంలో జరిగినటువంటి విధ్వంసకారమైనటువంటి శక్తులను అణచడానికి మహాపురుషులు జన్మించారు. మొఘలాయి కాలంలో స్త్రీలకు రక్షణ లేకుండా, దేవాలయకు రక్షణ లేకుండా, గోమాతలకు రక్షణ లేకుండా చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితిలో సమాజాన్ని రక్షించడం కోసం ఒక మాతృమూర్తి శివుడి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క సమాజాన్ని రక్షించవలసినటువంటి శరణంలో భగవంతుడు జన్మిస్తాడని చెప్తారే, మరి ఇంతటి అరాచకమైనటువంటి శక్తి దేశంలో నడుస్తున్నప్పుడు దీన్ని కాపాడడానికి రావాలి. నా కుటుంబం కోసం కాదు, నా వంశం అభివృద్ధి కోసం కాదు, ఈ సమాజ కార్య పరిరక్షణ కోసం, ఇక్కడున్నటువంటి మాతృమూర్తుల రక్షణ కోసం, ఇక్కడున్నటువంటి దేవాలయాల పరిరక్షణ కోసం, ఇక్కడున్నటువంటి సనాతన ధర్మ రక్షణ కోసం ఒక జన్మ ఇయ్యాలి కొడుకును శివ శివ అని కోరినప్పుడు జన్మించినటువంటిదే శివాజీ మహారాజ్. పెరిగింది 50 సంవత్సరాలే. 35 సంవత్సరాలు కఠోరంగా మొఘలాయి సామ్రాజ్యంతో పోరాటం చేసి ఈ దేశాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడి, హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి ఛత్రపతి శివాజీ పుట్టినటువంటి దేశం భారతదేశం.
ఈ దేశంలో కులాల పేరిట, మతాల పేరిట, వర్గాల పేరిట, వర్ణాల పేరిట విభజిస్తున్నటువంటి సమయంలో ఆదిశంకరాచార్యులు పుట్టి 4 పీఠాలను బట్టి సమాజాన్ని జాగృతపరిచారు. 3 వర్గాలుగా విడిపోయినటువంటి సమాజాన్ని స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజం ద్వారా సమాజాన్ని జాగృతం చేశారు. హిందువులందరూ కూడా విఘటితమై నేను నాదనేటటువంటి స్వార్థ భావన నిర్మాణమైన రోజున స్వామి వివేకానంద గర్వసేక ఓం హిందూ అనేటటువంటి నినాదంతో సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చెప్పినటువంటి స్వామి వివేకానంద పుట్టినటువంటి దేశం నా భారతదేశం. భర్త ప్రాణాలు పోతే భర్త ప్రాణాలను తీసుకురావడానికి యమధర్మరాజుతోటే పోరాటం చేసినటువంటి సతీ సావిత్రి పుట్టినటువంటి దేశం భారతదేశం. త్రిమూర్తులు తన యొక్క పతివ్రత సత్యాన్ని పరీక్షించడానికి వచ్చినప్పుడు పతివ్రతామూర్తి అయినటువంటి సతీ అనసూయ ముగ్గురిని కూడా బాలలుగా ఊయాలలో ఊహించినటువంటి సతీ అనసూయ పుట్టినటువంటి దేశం భారతదేశం. 16 సంవత్సరాల వయసులోనే తన యొక్క ఆయుష్ను పూర్తి చేసుకున్నటువంటి మార్కండేయుని తీసుకువెళ్ళడానికి యమధర్మరాజు వస్తే శివలింగానికి ఆలింగనమై తన యొక్క ప్రాణాలను కాపాడుకున్నటువంటి మార్కండేయుడు జన్మించినటువంటి దేశం. ఇలాంటి దేశాన్ని కాపాడడానికి అనేక మంది మహాపురుషులు పెట్టారు. పండిత మదన్మోహన్ మాలవ్య, స్వాతంత్ర వీర సావర్కర్, అట్లాగే సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ జై హింద్ అనే నినాదంతో జాతిని చైతన్యం చేశాడు. ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలు చూశారు. నాగ్పూర్లో జన్మించినటువంటి ఒక చిన్న బాలుడు 8 సంవత్సరాల వయసులోనే కొన్ని వేల మైళ్ళ దూరం నుంచి వచ్చి ఈ దేశాన్ని శాసిస్తున్నటువంటి మహారాణి యొక్క వజ్రోత్సవాల సందర్భంగా మిఠాయినిస్తే తీసి పారేశాడు. 14 సంవత్సరాల వయసులోనే విద్యాలయాల్లో వందే మాతర నినాదంతో జాగృతం చేశాడు విద్యార్థులని. డాక్టర్ చదవడానికి కలకత్తా వెళ్ళాడు. డాక్టర్ పూర్తయిన తర్వాత నాగ్పూర్ వచ్చాడు. ఈ దేశానికి పట్టినటువంటి రోగం ఏదన్నా డాక్టర్ దగ్గరికి మనం వెళ్తే డయాగ్నోస్టిక్ చేస్తారు. 6 అడుగుల వాడు తన యొక్క ఆరోగ్యం కోసం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే 1 ఇంచు యొక్క గోలి ఇస్తాడు. ఆ గోలి అతని కడుపులో వేస్తే ఆ యొక్క శరీరం అంతా కూడా పనిచేసి అస్వస్థత పోయి స్వస్థత అవుతుంది. కాబట్టి దేశానికి పట్టినటువంటి రోగం ఏందని చెప్పి ఆలోచించి డాక్టర్ పూర్తి చేసిన తర్వాత నాగ్పూర్లో 1925 సెప్టెంబర్ 27వ తేదీ విజయదశమి పర్వదినాన మన తెలంగాణ ప్రాంతమైనటువంటి కందకుర్తికి చెందినటువంటి తర్వాత భోంస్లే రాజ్యం మహారాష్ట్రకి వెళ్ళి నివసిస్తున్నటువంటి అక్కడ జన్మించినటువంటి డాక్టర్ కేశవ్ బలిరామ్ పంత్ హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం అనేటటువంటిది ఒక మందును కనుక్కున్నాడు. దాని ద్వారా ఏం చేశాడు? హిందూ సమాజాన్ని సంఘటితం చేసేటటువంటి ఒక శాఖ పద్ధతిని పెట్టాడు. 24 గంటల సమయంలో నీ వ్యాపారం చేసుకో, నీ ఉద్యోగం చేసుకో, నీవు చదువుకో, నీ కుటుంబం గురించి ఆలోచించు. 1 గంట సేపు సమాజం కోసం, ధర్మం కోసం నీ జీవితంలో 1 గంట సమయం సంఘానికి, సమాజానికి ఇవ్వమని చెప్పారు. అదే సంఘ శాఖ. ఆ శాఖ ద్వారా ప్రేరణ పొందినటువంటి మనమందరం కూడా ఈరోజు 100 సంవత్సరాల కాలగణంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించేస్తున్నాం. స్వామి వివేకానంద సనాతన ధర్మం చెప్పడానికి అమెరికా వెళ్ళాడు. 1893 సెప్టెంబర్ 11 నుంచి 27 వరకు జరిగినటువంటి 10 మతాల యొక్క సమ్మేళనంలో 6 ఉపన్యాసాలు ఇచ్చారు. 2 ఉపన్యాసాలు ప్రముఖమైనటువంటి. దాంట్లో ఒక ఉపన్యాసంలో వారు ఒకటి చెప్పారు. సముద్రంలో ఉన్నటువంటి ఒక కప్ప నదిలో వచ్చింది, ఒక బావిలోకి వచ్చి పడింది. బావిలో ఉన్నటువంటి కప్ప సముద్రం కప్పను అడుగుతుంది, ఎక్కడి నుంచి వచ్చావు? సముద్రం నుంచి వచ్చావు.
ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకు బావిలో దుంకింది కప్ప. ఇంత పెద్దగా ఉంటుందా మీ సముద్రం? ఇంతకన్నా పెద్దగా ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ దుంకి ఈ 2 వింతల కన్నా పెద్దగా ఉంటుందా? లేలే, ఇంతకన్నా పెద్దగా ఉంటుంది. అప్పుడు ఆ కప్ప కోపం వచ్చింది. అక్కడ ఉన్నటువంటి తోటి కప్పలనన్నిటి కూడా చేసి ఇది అబద్ధం చెప్తుంది, ప్రపంచంలో ఇంత పెద్దటి బావి ఏది కూడా లేదు, కాబట్టి దీన్ని తరిమేయండి, ఇది అబద్ధాల పుట్ట అని చెప్పి సముద్రాన్ని వచ్చినటువంటి కప్పను తరిమేస్తాం. స్వామీజీ కథ చెప్తూ 10 యొక్క మతాల యొక్క విషయాలు అన్నీ కూడా సర్వమతం సమ్మేళనంలో చెప్పి మా మతమే గొప్పదని చెప్పారు. కానీ స్వామీజీ హిందూ ధర్మం గొప్పదని చెప్పలే. వారు ఒకటే చెప్పారు, కప్పలాగా ఉన్నటువంటి మీ యొక్క అస్తిత్వం మొత్తం కూడా బయటికి రండి, సముద్రం అనేటటువంటి హిందూ సమాజాన్ని చూడండి, హిందూ సనాతన ధర్మాన్ని చూడండి, హిందూ సనాతన ధర్మంలో వజ్ర వైడూర్యాలను చూడండి అని చెప్పి స్వామి వివేకానంద చెప్పాడు. ఈరోజు హిందువుల పరిస్థితి ఎట్లా ఉంది? ఒక చెట్టు ఉంది, ఎండిపోయిన చెట్టు కింద ఒక కుందేలు కూర్చుంది. ఎండిపోయినటువంటి ఆకు కింద పడి టప్మని శబ్దం వచ్చింది. కుందేలుకు భయమై పరిగిపోయి ఇరాక్కి కూర్చుంది. దేవుణ్ణి అడిగింది, చిన్న శరీరం, చిన్న బుద్ధి, నాకు భయం అవుతుంది, కాబట్టి నా శరీరం ఒక ఏనుగులాగా ఉంటే బాగుంటుంది. స్వామీజీ బోలాశంకరుడు తదాస్తు అన్నాడు. శరీరం బాగా ఏనుగులాగా స్నానం చేయడానికి నదికి వెళ్తుంది. కప్పలు ఆ నది నుంచి బయటకు వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే స్నానం చేయడానికి వెళ్తున్నాం. వద్దు వద్దు, అందులో పెద్ద పెద్ద ముసళ్ళు ఉన్నాయి, వాటికి అన్నిటికి కూడా ముళ్ళలాగా శరీరం ఉంది, నువ్వు తినేస్తాయని చెప్తే మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ భగవంతుని అడుగుతాడు, స్వామి శరీరం ఇచ్చావు, కానీ నా యొక్క చర్మము సుదిమెత్తగా ఉంది, తినేస్తాయి అవి, కాబట్టి నాకు ముళ్ళ లాంటి శరీరం ఇవ్వమని అడిగినాడు. స్వామీజీ తదాస్తన్నాడు. మళ్ళీ స్నానంకి వెళ్తుంది. ఒక గుంపు పరిగెత్తుతుంటే గుంపులో నుంచి కోతులను పట్టుకుంది. ఎందుకు పరిగెత్తున్నారు? రే అడవిలో ఏదో అయ్యిందట, అడవి జంతువులన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి, దాని కింద నలిగిపోతాం, కాబట్టి నువ్వు కూడా పరిగెత్తు అంటే మళ్ళీ స్వామీజీని కోరింది. స్వామి ఎంతటి విషయం, ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా నాకు బుద్ధి రావట్లేదే, ఏదైతే నేను కోరుకోవాలా భగవంతుడిని, నా ధైర్యాన్ని, నా సమాజాన్ని, నా శక్తిని కోరుకోవాలి కానీ శరీరం ద్వారా కాదు, కాబట్టి ఆ యొక్క శరీరం కాదు శక్తిని ఇవ్వని చెప్పి అడుగుతాడు. ఈరోజు హిందూ సమాజం ధైర్య సాహసాలు, పౌర్య పరాక్రమాలు ఇన్నున్నప్పటికీ కూడా భయపడుతున్నాం. ఆ భయపడవలసినటువంటి అవసరం మనకు లేదు. హిందూ సమాజంలో భయం అనేటటువంటిది లేదు. ఇది ఒక ధర్మం, ఇది ఒక మతం కాదు. దేశంలో అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి. ఇస్లాం మతం ఉంది, క్రైస్తవ మతం ఉంది, శైవ మతం ఉంది, సిక్కు మతం ఉంది, బౌద్ధ మతం ఉంది, జైన మతం ఉంది, కానీ హిందూ మాత్రం ధర్మం. గ్రామ ప్రాంతాల్లో మన తల్లులు చెప్తుంటారు, ధర్మంగా ఉండురా, ధర్మంగా సంపాదించురా, ధర్మంగా జీవించురా. ఇదే హిందూ ధర్మం చెప్తుంది. హిందూ అనేది మతం కాదు, అదొక జీవన విధానం. కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఈ యొక్క హిందూ జీవన విధానం ఏదైతే మర్చిపోయినామో దాన్ని పునరావృత్తి చేయడం కోసమే సంఘం ప్రారంభమైంది. సంఘంలో ఏం చేస్తాం? ఆటలు ఆడతాం. ఒక ఆట ఆడుతున్నారు శాఖలో, ఒక సర్కిల్ గీశారు పెద్దది. 10th ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థులు 25 మంది ఆడుతున్నారు ఆట. సెంటర్లో ఒక ఆట ఆడుతుంటే సెంటర్లో ఉన్నటువంటి ఒక బలిష్టమైనటువంటి వ్యక్తి కశ్మీర్ కిస్కా అని చెప్పి చెప్తున్నాడు. అక్కడ చుట్టూన్నటువంటి వాళ్ళు హమారా అని చెప్పి ముందుకు వస్తున్నారు. అట్లా అడుగుతూ అడుగుతూ ముందుకు వస్తున్నారు. 1 నిమిషం తర్వాత ఆ ఆట అయిపోయింది. తర్వాత ఒక ప్రేరణ వచ్చింది వాళ్ళకి. 1962 చైనాతో యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు మన యొక్క ఆయుధాలు కొన్ని బార్డర్లో పడ్డాయి, కొన్ని ఆయుధాలు తక్కువ పడ్డాయి. యుద్ధం చేస్తుంటే ఆయుధాలు పాడబడ్డాయి. ఇక్కడ 800 మీటర్ల దూరంలో పడ్డాయి. దాన్ని తీసుకురావాలి. ఎవరు తేవాలి?
సైనికులు పోతే చనిపోతారు. సమయం 3 గంటలే ఉంది. 3 గంటల్లో ఆయుధాలు తెచ్చుకోవాలి, యుద్ధం చేయాలి, చైనాని మన బార్డర్లోకి రానియకుండా కాపాడాలి. అక్కడ ఒకరు కర్నల్కు చెప్పారు, ఈ గుట్ట కింద ఒక శాఖ నడుస్తుంది, శాఖలో స్వయం సేవకులు ఉంటారు, వారికి చెప్పండి తీసుకొస్తారని. కర్నల్ జీప్ వేసుకొని ముఖ్య శిక్షకు ఇంటికి వచ్చాడు. అడిగాడు, ఇట్లా అయ్యింది పరిస్థితి, 800 మీటర్ల పడ్డాయి, తీసుకురావాలి. ఎంతమంది కావాలి? 40 మంది కావాలి. ఎంత సమయం ఉంది? ఒక 3 గంటల సమయం ఉంది, మీరు తీసుకురావాలి. సరే, 56 మంది స్వయం సేవకులు తయారై వెళ్ళిపోయారు. అక్కడ 800 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆయుధాలు తెచ్చారు. వచ్చేటప్పుడు 42 మంది వచ్చారు. 14 మంది భారతమాత సేవలో లీనమైపోయారు. ఈ విషయం విన్నటువంటి అనేకమైనటువంటి సంఘాన్ని నిషేధం చేయడానికి మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. ఈ విషయం విన్న తర్వాత 1963 జనవరి 26వ తేదీ జరిగేటటువంటి మాస్ పరేడ్ ఏదైతే ఎర్రకోటలో జరుగుతుందో, సైనిక వందనాలు స్వీకరిస్తారో, అలాంటి కార్యక్రమంలో స్వయం సేవకులను పిలిస్తే 17 గంటల సమయంలో 3000 మంది స్వయం సేవకులు గణవేషధారితో గోస్తూ ఆ యొక్క సమ్మేళనంలో పాల్గొన్నారు. ఇది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సేవా కార్యక్రమం ద్వారా చేస్తుంది. అరబ్ దేశాలకు వెళ్ళేటటువంటి 747 బోయింగ్ విమానం ఢిల్లీ నుంచి బయలుదేరి అరబ్ వెళ్తుంది. కజకిస్తాన్ నుంచి ఇంకో ఫ్లైట్ వస్తుంది. హర్యానా దగ్గర ఉన్నటువంటి చక్రీ దాది దగ్గర 2 ఫ్లైట్ క్లైస్ అయినాయి. ప్రపంచంలో ఎక్కడ కూడా జరగలే ఇంత ఘోరం. 2 ఫ్లైట్ క్లైస్ అయితే 349 మంది చనిపోయారు. తెలిసినటువంటి స్వయం సేవకులందరూ కూడా అక్కడికి పరిగెత్తారు. అక్కడ పోయేదంతా కూడా ముస్లింలే, మహమ్మదీలే. అందరూ 349 శవాలను లైన్గా పెట్టారు. వాళ్ళ యొక్క సూట్ కేసులను చదివారు, వాళ్ళ యొక్క ఆభరణాలు చదివారు, అన్నీ కూడా వరుస క్రమంలో పెట్టి అందరికీ అందజేశారు. తర్వాత హర్యానాలో, హిమాచల్ బార్డర్లో ఉంటుంది, హర్యానాలో ఒక మసీదులో మౌల్వీ మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్ అంటే మేము అపోహపడ్డాం, ఇది ముస్లిం వ్యతిరేకం అనుకున్నాం, కానీ ముస్లింలే చనిపోయినటువంటి ఇంతమందిని కాపాడారు, కాబట్టి అల్లానే దేవుడే, అల్లానే స్వయం సేవకుల రూపంలో వచ్చి మమ్మల్ని కాపాడాడు అని చెప్పి అక్కడున్నటువంటి సంఘ చాలకులను సన్మానించినటువంటి చరిత్ర ఈ దేశంలో ఉంది. దీన్ని ఎవరు కూడా ఆ పుస్తకాల్లో చెప్పరు. కరోనా సమయంలో చూసాం, ఈ దేశం కుర్వంతో విశ్వమార్యం లోక సమస్త సుఖినో భవంతు అని చెప్తాం. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయభ్రాంతులతో తమ జీవితాలను కొనసాగుతున్నటువంటి సందర్భంలో మన వంటింటి యొక్క పోపు పెట్టె చూపెట్టింది. ఇక్కడున్నటువంటి వైజ్ఞానిక శాస్త్రవేత్తలు, డాక్టర్లు విషయాలను కూడా ఆవేదన చేసి వ్యాక్సిన్ కనుక్కొని 80 దేశాలకు మనం వ్యాక్సిన్ ఇచ్చాం. ఇది భారతీయ సమాజం చేస్తున్నటువంటి పని. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నిషేధించాలని అనేక ప్రయత్నాలు జరిగినాయి. మహాత్మా గాంధీ చనిపోయినటువంటి 1948లో మొట్టమొదటిసారి సంఘం మీద నిషేధం జరిగింది. మహాత్మా గాంధీ 1934లో వార్దాలో జరిగినటువంటి శిబిరానికి వచ్చారు. వారు చూశారు, అక్కడ కులాల పేరిట, మతాల పేరిట, వర్గాల పేరిట విడిపోయినటువంటి సమాజం ఒకటే దగ్గర కూర్చొని, ఏ కులం లేదు, ఏ మతం లేదు, మనమందరం కూడా హిందువులం అనేటటువంటి ఒక నినాదంతో జరుగుతున్నటువంటి ఆ యొక్క శిబిరంలో నీ కులమేంది, నీ కులమేంది అని అడిగితే మేమంతా కూడా హిందువులం అని చెప్పారు. మహాత్మా గాంధీ నేను ఏదైతే ఆశిస్తున్నానో ఆశ దిగ్విజయం అవుతుంది సంఘం నుంచి అని చెప్పారు. అలాంటి వ్యక్తి చంపేస్తారు ఆ సంఘ కార్యకర్తలు. చనిపోయినటువంటి సమయంలో సంఘం మీద ఒక బురద జల్లడానికి సంఘం నిషేధం పెట్టి కోర్టు తీర్పుల ద్వారా సంఘం మళ్ళీ బయటకు వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం 1975లో శ్రీమతి ఇందిరాగాంధీ ఆ రోజు సంఘాన్ని నిషేధం పెట్టింది. ప్రపంచంలో ఏ సంస్థ కూడా రాజకీయాలకు అతీతంగా, ప్రభుత్వానికి అతీతంగా, నిస్వార్థంగా సమాజ కార్యం చేసేటటువంటి 70,000 మంది స్వయం సేవకులు జైల్లోకి వెళ్ళారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. ఇది భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో సంఘ స్వయం సేవకులు నిరూపించారు ఈ దేశ ధర్మాన్ని కాపాడడానికి.
1981లో రష్యాకి వెళ్ళినటువంటి ఇందిరాగాంధీ అక్కడ పత్రికా విలేకరులు అడిగారు, రాజకీయాలకు అతీతంగా మీ దేశంలో ఏమన్నా సంస్థ ఉందా? ఉంది. రాజకీయాలకు అతీతంగా సమాజాన్ని కాపాడడానికి మా దేశంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనేటటువంటి ఒక శక్తివంతమైనటువంటి సంస్థ ఉన్నదని చెప్పింది. ఇందిరాగాంధీ విమర్శించిందే సంఘాన్ని. 1992 1528లో మీర్ బాక్షి పవిత్రమైనటువంటి రామాలయాన్ని ధ్వంసం చేస్తే 136 సంవత్సరాలు 70 పర్యాలు యుద్ధాలు చేసి 4,50,000 మంది చనిపోయిన తర్వాత పవిత్రమైనటువంటి రామ మందిరం కట్టుకున్నాం. ఆ మందిర ధ్వంసంలో 92లో సంఘం మీద నిషేధం. ఎన్ని నిషేధాలు ఎదురైనప్పటికీ కూడా దిగ్విజయనకృతంగా సంఘం పనిచేస్తూ సమాజ కార్యంలో సేవా కార్యక్రమాలు తీసుకొని మన ముందుకు వస్తుంది. సంఘం ఏం చెప్తుంది? ఏది కూడా సంఘం చేయదు. ఈ రోజు ఇక్కడ హిందూ సమ్మేళనం కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చేయట్లే. 100 సంవత్సరాల కాలఖండంలో సంఘంలో జరిగినటువంటి అనేక కార్యక్రమాలను చూచినటువంటి ఈ యొక్క శంషాబాద్ నగరంలో ఉన్నటువంటి 15 కాలనీ వాసులు ఒక సమితిని ఏర్పాటు చేసుకొని హిందూ సమాజం జాగృతం కోసం ఈ హిందూ సమ్మేళనం పెట్టింది. సంఘంలో ప్రారంభమై సంఘం యొక్క సాధారణ వ్యక్తిగా సంఘంలో వెళ్ళినటువంటి వ్యక్తి అసాధారణ వ్యక్తిగా స్వయం సేవక తయారవుతాడు. కాబట్టి సంఘం ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అనేక క్షేత్రాల్లో పనిచేస్తుంది. విద్యార్థి రంగంలో ఏబీవీపీ, కార్మిక రంగంలో బిఎంఎస్, కర్షక రంగంలో బీకేఎస్, అట్లాగే న్యాయవాద పరిషత్ లాయర్ల ద్వారా విద్యార్థులలో విద్యాపీఠం, గిరిజన ప్రాంతంలో వనవాసి క్షేత్రాలు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 34 క్షేత్రాల్లో సంఘ కార్యకర్తలు, గంట సేపు సంఘ శాఖలో నిర్మాణమైనటువంటి వ్యక్తులు సమాజంలో అనేక కార్యక్రమాలు పాల్గొంటున్నారు. కాబట్టి సంఘం ఈరోజు చెప్తుంది ఏంటంటే సమాజం జాగృతం కావాలి, శౌర్య పరాక్రమాలు మనకు కావాలి, బానిస భావాలు దూరం పెట్టుకోవాలి. స్వామి వివేకానంద అమెరికాలో వెళ్ళినప్పుడు ఒక సోదరిమణి, భోగలాలితమైనటువంటి జీవితం, కామరోధం ఉన్నటువంటి మహిళ, స్వామీజీ 35 సంవత్సరాల వయసు, చాలా బాగుంటాడు, స్వామీజీ నీలాంటి కొడుకు నాకు కావాలి అన్నాడు. స్వామీజీ 2 చేతులతో నమస్కారం చేసి, అమ్మా నేనే నీ కొడుకును అనుకో, నీవే నా తల్లివని ఈ క్షణం నుంచి నేను అనుకుంటానని చెప్పి మాతృత్వాన్ని సమాజాన్ని ప్రపంచానికి ఇచ్చినటువంటి స్వామి వివేకానంద పుట్టినటువంటి దేశం. ఇంగ్లాండ్ వెళ్ళాడు స్వామీజీ. ఇంగ్లాండ్లో అడిగారు, మీ దేశంలో మహిళలు సెకండ్ ఎందుకు ఇవ్వరని, నమస్కారం ఎందుకు చేస్తారని. స్వామీజీ ఒకటి అడిగారు, మీ ఎలిజబెత్ రాణి సెకండ్ ఇస్తుందా? ఆమె ఎందుకు ఇస్తా? ఆమె పెద్ద మహారాణి. ఆమె ఎంత పెద్ద మహారాణు, ఆమె కన్నా మహారాణులు మా దేశంలో ఉన్నటువంటి మాతృమూర్తులు. అందుకే సెకండ్ ఇయర్ ఎప్పుడు ఇస్తారంటే తన తండ్రి వివాహ సమయంలో వరుడికి చేతిలో చేయి వేసి పాణిగ్రహం చేసిన రోజున ఆ యొక్క తల్లి ఆ యొక్క పురుషుడు చేయబట్టుకుంటది, ఎప్పుడు కూడా పురుషులను చూడదు. ఇది మా సమాజంలో ఉందని చెప్తున్నాం. ఈరోజు ఆ వ్యవస్థ ఉందా? కరోనా కన్నా ముందు మన హైదరాబాద్లో ఒక పెద్ద విద్యా సంస్థ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ప్రగతిశీల సమాజానికి సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థులు ఒక కార్యక్రమం చేశారు. యూనివర్సిటీ బయటకు వచ్చారు, పురుషులు స్త్రీలందరూ కూడా వచ్చి లవ్ ఆఫ్ కిస్ అనేటటువంటి ఆట ఆడారు. ఏమాట? పెదులు పెదులు బుద్ధులు తీసుకోవడం. ఇదా సభ్యత సంస్కారం మన దేశంలో? మాతృమూర్తిగా కలుస్తున్నటువంటి శ్రీమూర్తికి ఈ యొక్క దౌర్భాగ్య పరిస్థితి ఈ విజాతీయ శక్తులు చేస్తూ ఉన్నాయి. కాబట్టి మన యొక్క ఇంట్లో ఉన్నటువంటి మన పిల్లలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. ఈ మధ్య ఢిల్లీలో ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో షారూఖ్ ఖాన్ వచ్చాడు. షారూఖ్ ఖాన్ని కౌగిలించుకున్నారు మన అమ్మాయిలు వెళ్ళి. అదే ముస్లిం అమ్మాయిలు వచ్చారు, బుర్కాలు ధరించారు, ఎవరు కూడా పోలే, సలాం వలైకుం అన్నారు. మరి వారు కూడా చదువుతున్నారు, ఉన్నత చదువులకు వస్తున్నారు. వాళ్ళ సంస్కారం ఎందుకు అట్లుంది, మన సంస్కారం ఎందుకుంది? సోదరిమణి చెప్పింది, కుటుంబ పరంపరలో మన పిల్లలను మనం సరిగ్గా పెంచడం లేదు.
చున్నీలు కూడా వేసుకున్నటువంటి పరిస్థితి, బొట్లు కూడా పెట్టుకుంటలేరు. ఏమాత్రం దౌర్భాగ్య స్థితి దేశానికి. మన యొక్క దేశంలో శక్తి సంపన్నమైనటువంటి దుర్గామాత, సంపదలించేటి లక్ష్మీమాత, సరస్వతి మాత, త్రిశక్తి ఉన్నటువంటి ఈ దేశంలో మహిళలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి కుటుంబంలో ఉంది. అందుకే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఈ 100 సంవత్సరాల కాలఖండంలో 3 నిషేధాలు వచ్చినా, అనేక సేవా కార్యక్రమాలు వచ్చినా, సమాజ పరివర్తనకు అనేక కార్యక్రమాలు చేసినా, ఈరోజు సమాజంలో మనమందరం కూడా ఏకం కావాలి. 2047 దేశ స్వాతంత్రం కలిసి 100 సంవత్సరాలు రాబోతున్నటువంటి శుభ సందర్భంలో జగద్గురు జగన్మాత పరమ వైభవ స్థితికి తీసుకెళ్లి భారత మాతను జగజ్జనని స్థానంలో కూర్చుండబెట్టడానికే ఈ యొక్క ప్రయత్నం. ఆ ప్రయత్నంలో సంఘ కార్యకర్తలు చేస్తున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా చేయాలి. చిట్ట చివరన ఒక విషయం చెప్పి పూర్తి చేస్తా. దక్షిణేశ్వరం దగ్గర గంగా నది పారే దగ్గర స్వామి రామకృష్ణ దగ్గరికి వెళ్ళి కొంతమంది అడిగారు, గంగలో స్నానం చేస్తే పుణ్యం అయిపోతుంది కదా, ఇంత సనాతన ధర్మం 1000 కోట్ల సంవత్సరాలది, ఇంత స్నానం చేసినాక ఇంకా పునీతం అయిపోయింది కదా అంట. స్వామీజీ చెప్తారు, స్నానం చేయడానికి ఎవరైతే లోపలికి వెళ్తున్నారో అప్పటి వరకు వాళ్ళ మీద ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ కూడా ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి చెట్లు, గుట్టలు, బిల్డింగ్ల మీద కూర్చున్నాయి. అది ఎప్పుడైతే మునిగి బయటకు వచ్చారో మళ్ళీ అవన్నీ పట్టుకున్నాయి. కాబట్టి హిందూ సమ్మేళనంలో హిందూ సమాజ జాగరణ కోసం మనం అందరం కూడా ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చెప్పినటువంటి విషయాలన్నిటి కూడా విన్నాం. నదిలో వెళ్ళి బయటికి వెళ్ళి జంతువులో మొత్తం కూడా వేసుకున్నట్టు ఇక్కడ కూడా అనేక శక్తులు బయట ఉంటాయి. ఇక్కడ ఎన్నటువంటి విషయాలను ఇక్కడనే వదిలిపెట్టకుండా రాబోయేటటువంటి కాలంలో హిందూ సమాజాన్ని పరిరక్షించుకోవడం కోసం, మన యొక్క శౌర్య పరాక్రమాలను చూపెట్టడం కోసం, ఈ జాతిని పరం వైభవ స్థితికి తీసుకెళ్ళడానికి మనం కూడా కంకణదారులై, మనం కూడా ప్రతి ఒక్కటై, ఎట్లయితే శ్రీరాముని యొక్క వారధిలో ఉడత పనిచేసి చిన్న చిన్న ఇసుకేసి వారధి కట్టిందో ఆ రకమైనటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా కలాలి. శ్రీరామచంద్రుడు ఉత్తరం నుంచి దక్షిణం కలిపాడు, శ్రీకృష్ణుడు తూర్పు నుంచి పడమర కలిపాడు. ఇది దేవతలు ఆడిన క్షేత్రం. కాబట్టి ఈ యొక్క పరమమైనటువంటి క్షేత్రాన్ని మనం కాపాడుకోవడానికి ఒక సందేశం, ఒక హిందూ జాగృతి సందేశాన్ని తీసుకొని మనమందరం కూడా ఇక్కడ వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. జై భారత్, భారత్ మాతాకి జై. Mind Media, the voice of India.